ప్రతిరోజు ఇంట్లో ఈ సమయంలో పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. హిందూ మతంలో ఎన్నో ఆచారాలు, సంస్కృతి సాంప్రదాయాలను అనుసరిస్తూ ఉంటారు. ఆ ఆచారాలను పాటించడం వెనక ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం దేవునికి పూజ చేసి సిరి సంపదలు కలగాలని చేసే ప్రతి పనిలోనూ విజయం సాధించడానికి దేవుణ్ణి స్మరిస్తూ పూజలు చేస్తూ ఉంటాం. ఇక ప్రతి ఒక్క ఇంట్లో ఉదయం లేవగానే పూజ చేస్తూ శుభం కలగాలని ఆ దేవుడిని నమస్కరించుకుంటూ ఉంటారు. అయితే ఏ సమయంలో పూజ చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు, ఆ పూజ ఎలా చేయాలి అన్న విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం లేవగానే చాలామంది భగవంతుణ్ణి స్మరిస్తూ వారి రెండు అరచేతులను చూసుకొని నమస్కరిస్తూ వారి ప్రతిరోజు దినచర్యను ప్రారంభిస్తూ ఉంటారు. ఇక అందువల్లనే ప్రభాత కాలంలో కరదర్శనం కళ్యాణప్రదం అని పెద్దలు అంటూ ఉంటారు. మన పూర్వీకులు పూజా విధాన్ని కొన్ని వర్గాలుగా విభజించారు. వాటిని అనుసరించి వారి పూజా విధానాలను ప్రారంభించేవారు. ఇక పూజా విధానానికి అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం, మిట్ట మధ్యాహ్నం, సంధ్యా సమయం అనే వేళల్లో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. బ్రహ్మ ముహూర్తంలో చేసే పూజ నిర్వహించడం వలన మనం అనుకున్న కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతూ ఉంటాయి. ఇక బ్రహ్మ ముహూర్తం అంటే తెల్లవారుజామున 3:30 నుంచి 5 గంటల మధ్య సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఈ సమయంలో మన మనస్సు ఎంతో ప్రశాంతంగా కల్మషం లేకుండా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి శుభకార్యమైనా తలపెట్టవచ్చును. ఇక అంతేకాకుండా సూర్యుడు ఉదయించేలోపు పూజ ముగించడం వలన అన్ని శుభ ఫలితాలు జరుగుతాయి. బ్రహ్మముహూర్తం పూజలు, జపాలు, హోమాలు నిర్వహించడానికి ఎంతో పవిత్రమైన సమయం అని చెప్పవచ్చును. మిట్ట మధ్యాహ్నం ఎటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించరు. ఒకవేళ చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మిట్ట మధ్యాహ్నం గంట ముందు లేదా గంట తర్వాత పూజలు నిర్వహించవచ్చు. ఉపవాస దీక్షలు చేసేవారు సంధ్యా సమయంలో పూజలు నిర్వహించడం వలన శుభం జరుగుతుంది. సూర్యుడు అస్తమించిన తర్వాత నక్షత్రాలు ఏర్పడక ముందు పూజను చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చును. ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.